హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఛానల్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ మన వాళ్ళు చాలా మంది జాయిన్ అయి ఉన్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ దే విల్ రిప్లై యూ బ్యాక్, అండ్ ఆల్సో ఐ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్. మీకు టెలిగ్రామ్ లింక్ కావాలంటే మన బ్యానర్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మన బ్యానర్లో డీటెయిల్స్ ఉంటాయి, ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే లైక్ యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ఈమెయిల్. ఓకే, అండ్ మనం ఆల్రెడీ వీఆర్ డూయింగ్ Ansible. ఓకే, సో we have already done part 1. Okay, so this is like a part 2. Okay, so మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసినాము, అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ది Ansible. ఓకే, సో వీ నీడ్ టు నో లైక్ అసలు Ansible ఎందుకు వాడతాం, లైక్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ Ansible అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ద లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో లైనెక్స్లో ఎవరైతే ఉన్నారో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ లైనెక్స్ ఆటోమేషన్ అంతా కూడా ఇప్పుడు Ansible పైన రన్ అవుతుంది, బికాస్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు రెడ్ హ్యాట్ కాబట్టి. సో ఆల్ ద రెడ్ హ్యాట్ ఆటోమేషన్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద లైనెక్స్ ఆటోమేషన్స్ ఏ ఆటోమేషన్ తీసుకున్నా కానీ చాలా మంది Ansible ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ Ansible? ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వాట్ ఆల్ ద స్క్రిప్ట్స్. ఓకే, స్క్రిప్ట్స్ రన్ చేస్తే మనకి హ్యూమన్ ఎర్రర్స్ ఏమొస్తాయి, అండ్ వాట్ ఆల్ బి ద ఇష్యూస్ అనేసి, రైట్? బికాస్ చాలా ఇయర్స్ బ్యాక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ బిఫోర్ Ansible ఆర్ బిఫోర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనివ్వండి, లేకపోతే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ రాకముందు ఎలా ఉండేది సినారియో. ఓకే, సో ఎవ్రీథింగ్ యూస్ టు బి మాన్యువల్. ఓకే, సో మాన్యువల్ టాస్క్ మనము పర్ఫామ్ చేయడమో, లేకపోతే యూజింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ GUIs ఆర్ యూజింగ్ CLI. ఓకే, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేయడము. ఓకే, ఇవన్నీ యూజ్ చేసి మనము జనరల్గా సిస్టమ్ అడ్మిన్ టాస్క్స్ అన్ని చేసేవాళ్ళం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ దే యూస్ టు హ్యావ్ దర్ చెక్ లిస్ట్. ఓకే, సో ఒక ఏమంటారు, ఒక ఎక్సెల్ షీట్ లాగా ఉండేది. ఓకే, సో ఇది మనం చెక్ చేసినామా, ఈరోజు ఇది చెక్ చేసినామా, ఇది చెక్ చేసినామా, ఇది చెక్ చేసినామా. ఓకే, సో అండ్ ఆల్సో హ్యూజ్ డాక్యుమెంటేషన్ ఉండేది. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్, అండ్ ఆల్సో ఏదైనా టాస్క్ చేయాలనుకుంటే అది మనం గుర్తుపెట్టుకొని చేయాల్సి వచ్చేది. ఓకే ఓకే ఈరోజు మనం ఈ టాస్క్ చేయాలి, ఓకే ఈరోజు ఇలా ఈ టాస్క్ చేయాలి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్లో స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్లో చూసుకొని చేయాల్సి వచ్చేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ లైక్ ఎర్రర్ ప్రోన్. ఓకే, సో ఎక్కువ ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో అందుకనే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఏ లైక్ ఎర్రర్ ప్రోన్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎనీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టు స్కిప్ ఎనీ స్టెప్. ఓకే, సో ఆ స్టెప్ పర్ఫామ్ చేయలేకపోవడమో, లేకపోతే ఏదైనా స్టెప్ స్కిప్ చేయడము. ఓకే, సో మీరు ఏదైనా అప్గ్రేడ్ చేసినప్పుడు ఒక స్టెప్ ఏదైనా స్కిప్ చేసారు అనుకోండి, దెన్ ఇట్స్ గాన్, రైట్? లైక్ మీకు అప్గ్రేడ్ చేసిన ప్రోడక్ట్ అప్గ్రేడ్ అవ్వదు, అండ్ ఆల్సో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఎర్రర్స్ కమింగ్ అవుట్, అండ్ యువర్ ప్రొడక్షన్ విల్ బి డౌన్, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు కన్సిడర్. ఓకే, అండ్ ఆల్సో మనకి వెరిఫికేషన్ స్టెప్స్ కూడా చాలా తక్కువగా ఉండేటి ఆ టైంలో. అంటే మనము ఈ స్పాన్ ఆఫ్ టైంలో చేంజ్ క్రియేట్ చేయాలి, ఈ స్పాన్ ఆఫ్ టైంలో చేంజ్ మనం రన్ చేయాలి అన్నప్పుడు మనం వెరిఫికేషన్ కూడా చాలాసార్లు మిస్ చేస్తుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ మేడ్ Ansible ఆర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్కి ఏమంటారు స్కోప్ రావడానికి ఎక్కువ, అంటే ఆటోమేషన్ చేయడానికి ఎక్కువగా మనము యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఆర్ కాన్ఫిగరేషన్ యాజ్ ఎ టూల్. ఓకే, కాన్ఫిగరేషన్ టూల్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఆటోమేషన్ సిస్టమ్ లైక్ ఇఫ్ యూ ఏ గుడ్ ఆటోమేషన్ సిస్టమ్ ఆల్వేస్ అలోస్ యూ టు ఇంప్లిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ప్రాక్టీసెస్. ఓకే, ఎప్పుడైనా సరే మనం మంచి ఆటోమేషన్ ఉందంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ని ఇంప్లిమెంట్ చేసే ఆప్షన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఆర్ Ansiblesలో మనం ఏం చేస్తామంటే లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్లో ఏం చేస్తామంటే ఎక్కువగా మనం యూజ్ చేసేది మెషిన్ రీడబుల్ ఆటోమేషన్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. లైక్ మనం ఇప్పుడు Ansible మొత్తం కూడా మనం యూజ్ చేసేది YAML కోడ్. ఓకే, సో YAML కోడ్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు రీడ్ ఫర్ ద మెషిన్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఈజీ టు రీడ్ ఫర్ ద హ్యూమన్స్. అంటే మనం కూడా ఈజీగా రీడ్ చేయొచ్చు, ఈజీగా మనము కోడ్ని రైట్ చేయొచ్చు. ఓకే, సో అందుకనే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అయినా కానీ, కాన్ఫిగరేషన్ టూల్స్ అయినా కానీ మనము మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్, ఈజీ మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్, అండ్ ఆల్సో ఈజీ టు డిస్క్రైబ్ అండ్ ఈజీ టు
ఆటోమేట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ తీసుకుంటాం, అందుకనే యామల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. యామల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఓకే, సో మీకు యామల్ గురించి తెలవాలనుకుంటే మనం క్యూబర్నెటిస్లో ఆల్రెడీ ఒక సెషన్ చేశాను నేను. క్యూబర్నెటిస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు యామల్ గురించి కూడా ఐడియా వస్తుంది. ఓకే, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అక్కడ. ఓకే, సో యామల్ గురించి కావాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి యామల్ కోడ్ యూజ్ చేసి మనం ఏంటంటే వీ కెన్ క్రియేట్ అవర్ డిజైర్డ్ స్టేట్. ఓకే, సో మనకి ఏ స్టేట్లో ఉండాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మన కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, ఏ స్టేట్లో ఉండాలనేది మనం డిజైర్డ్ స్టేట్లో, అంటే దిస్ ఈజ్ ఆర్ డిజైర్డ్ స్టేట్. ఓకే, అండ్ కరెంట్ స్టేట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్లో కానివ్వండి, ఆర్ఎల్స్ మీ డెవలప్మెంట్ మిషన్స్లో కానివ్వండి, ఏ ఎన్విరాన్మెంట్లో అయినా కానీ కరెంట్ స్టేట్ ఏముంది, ఈ కరెంట్ స్టేట్ కాకుండా మీకు డిజైర్ స్టేట్ ఏం కావాలి. ఓకే, సో ఇవి రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఓకే, సో యువర్ కరెంట్ స్టేట్ అండ్ యువర్ డిజైర్ స్టేట్ ఆల్వేస్ బి సేమ్. ఓకే, సో ఇవి రెండు సేమ్గా ఉంటేనే మనకి మన కోడ్ ఆటోమేషన్ అనే, లైక్ ది ఆటోమేషన్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ రన్నింగ్. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఈ రెండు స్టేట్స్ సేమ్ ఉండడానికే మనము ఈ ఆటోమేషన్ టూల్స్ అన్ని కూడా వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ద మెయిన్ ఎజెండా ఈజ్ టు మేక్ అవర్ కరెంట్ స్టేట్ అండ్ డిజైర్ స్టేట్ ఆర్ సేమ్. ఓకే, సో అదే మెయిన్ మోటివ్ బిహైండ్ దీస్ ఆటోమేషన్ టూల్స్. ఓకే, సో ఏదైతే ఆటోమేషన్ టూల్ ఉందో ద మెయిన్ మోటివ్, మీరు డెవాప్స్ తీసుకున్నా కానీ, మనం సిఐసిడి పైప్లైన్ గురించి మాట్లాడినా కానీ, యాన్సిబుల్ గురించి మాట్లాడినా, టెరాఫామ్ గురించి మాట్లాడినా, every time we are talking about desired and current states. Okay, so what is the desired state, what is we want, అంటే ఆ మిషన్ పైన మనం ఏం కావాలనుకుంటాం, ఆ మిషన్ పైన ఏముంది అనేది రెండు కూడా ఎప్పుడు సేమ్ ఉండాలి. సో దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ we can say that our system is automated perfectly. Okay, okay, so how we gonna achieve this with the Ansible? Okay, so adi manam, like that is what we are going to see, right? So అది మనం ఇప్పుడు డిజైర్డ్ స్టేట్ కానివ్వండి, ఆ డిజైర్డ్ స్టేట్ని మనం కరెంట్ స్టేట్తో ఎట్లా మ్యాచ్ చేస్తాము, అండ్ హౌ వి గోనా ఓవర్కమ్ ఆల్ దీస్ హ్యూమన్ ఎర్రర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎట్లా ఓవర్కమ్ చేస్తాము యాన్సిబుల్తోని అనేది మనం మెయిన్గా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ యాన్సిబుల్, వై యాన్సిబుల్, చాలామంది ఎందుకు యాన్సిబుల్ గురించి మాట్లాడుతున్నారు, వై ఇట్ ఈస్ వెరీ పాపులర్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఎందుకంటే లైక్ యాన్సిబుల్ వచ్చేసి ఫస్ట్ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్. Okay, so if you guys know, like open source ante like it is like anyone can use. Okay, so మీరు దానికి మీకు చార్జ్ పడదు. ఓకే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది రెడ్ హ్యాట్ యాన్సిబుల్, అంటే రెడ్ హ్యాట్ ప్రొప్రైటరీ యాన్సిబుల్కి వెళ్తేనే మీకు చార్జ్ పడుతుంది, అదర్వైజ్ యూ ఆర్ ఫ్రీ టు యూజ్. ఓకే, సో మీరు మనం లైక్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసాం, యూ ఆల్రెడీ డౌన్లోడెడ్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ద సెటప్, రైట్? సో Ansible is an open source automation platform. Okay, so ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ అ సింపుల్ ఆటోమేషన్ లాంగ్వేజ్. సింపుల్ ఆటోమేషన్ లాంగ్వేజ్ అంటే లైక్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యామల్స్. ఓకే, సో యామల్ వచ్చేసి లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సో యూజింగ్ యామల్సే మనము ప్లే బుక్స్ రాస్తాం. ఓకే, సో ఈ ప్లే బుక్స్ అంటే ఏంటి, అండ్ హౌ ఈజీ టు రైట్ ద ప్లే బుక్స్, హౌ దీస్ ఆర్ ఈజీ టు రీడ్, హౌ దీస్ ఆర్ ఈజీ టు రైట్ అనేది మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, బట్ ద మెయిన్ థింగ్ ఈస్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ లైక్ వాట్ ఈస్ Ansible, Ansible అంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆటోమేషన్ లాంగ్వేజ్ దట్ కెన్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్డ్ అండ్ విచ్ విల్ డిస్క్రైబ్ అన్ ఐటీ అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ Ansible ప్లేబుక్స్. ఓకే, సో Ansible ప్లేబుక్స్లో మనము మొత్తం ఐటీ అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ కాల్డ్ YAML. ఓకే, సో పర్ఫెక్ట్ డెఫినేషన్ మీకు ఎవరైనా అడిగితే లైక్ ఇంటర్వ్యూస్లో యూ కెన్ సింప్లీ గివ్ దిస్ డెఫినేషన్. ఓకే, అండ్ ఆల్సో మీకు Ansible అనేది ఇట్ విల్ ఆల్సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ Ansible ఇంజన్. ఓకే, సో మన ప్లేబుక్స్ ఏవైతే రన్ చేస్తామో మనము Ansible ప్లేబుక్స్ ఏవైతే రన్ చేస్తామో, ఓకే, సో ఈ ప్లేబుక్స్ అన్ని రన్ చేసేది Ansible ఇంజన్. ఓకే, సో Ansible ఇంజన్ ఈజ్ ద వన్ విచ్ రన్స్ ఆల్ యువర్ ప్లేబుక్స్. ఓకే, అండ్ ఆల్సో Ansible కెన్ మేనేజ్ లాట్ ఆఫ్ టాస్క్. అసలు మనము ఏ టాస్క్ అయినా సరే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ది లైనెక్స్. ఓకే, లైనెక్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఎల్స్ AWS క్లౌడ్స్ కావచ్చు. నేను ఆల్రెడీ మీకు డిఫైన్ చేసిన లైక్ ఇట్ మైట్ బి లైనెక్స్, విండోస్, స్టోరేజ్, ఇట్ మైట్ బి నెట్వర్క్ డివైజెస్, ఇట్ మైట్ బి క్లౌడ్, it might be a containerized platform, whatever it is. Okay, so you can
automate anything using the Ansible. అందుకే it's a very very powerful automation tool in the market right now. Okay, so ఇంకోటి ఏంటంటే Ansible is very very simple. Okay, so if I say what is advantage, Ansible is very very simple. ఓకే, ఎందుకు సింపుల్ అంటే యాన్సిబుల్ ప్లేబుక్స్ జనరల్గా నేను చెప్పినట్టు ఇట్ ఈస్ రీడబుల్, అంటే ఈజీలీ రీడబుల్ ఫార్మాట్లో ఉంటాయి మనకి అన్ని ప్లేబుక్స్ కూడా. ఓకే, అండ్ ఆల్సో మనకి ప్లేబుక్స్ ఈజీ టు చేంజ్. ఓకే, సో మనము ఏదైనా ప్లేబుక్ని చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, సో మనం ఈజీగా చేంజ్, ఎందుకంటే లైక్ యామల్ మీకు ఆల్రెడీ యామల్ ఐడియా ఉంటే లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ లైక్ యూ మే గెట్ కనెక్టెడ్ విత్ దట్, రైట్? సో యామల్ని మనం ఎంత ఈజీగా రీడ్ చేయగలుగుతాము, ఎంత ఈజీగా చేంజ్ చేయగలుగుతాము అనేది. అండ్ ఆల్సో మీకు స్పెషల్గా కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఆర్ ఇట్లా జావా కానివ్వండి, C++ కాంప్లెక్స్ కోడ్ని రాయాల్సిన అవసరం లేదు మీరు యాన్సిబుల్లో. ఓకే, సో యాన్సిబుల్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు చేంజ్ అండ్ ఈజీ టు read, and also it is very very powerful. And the major important thing is Ansible is agentless. Okay, so what is agentless? What do you mean by agentless? Okay, so agentless అంటే నేను ఆల్రెడీ చెప్పిన మీకు, మనము క్లయింట్ సర్వర్ సినారియోలో ఎలా ఉంటుంది అంటే, క్లయింట్ సర్వర్ సినారియోలో లైక్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఏజెంట్ రన్నింగ్ ఆన్ ద క్లయింట్. ఓకే, సో మీ ఏజెంట్ క్లయింట్లో రన్ అవుతూ ఉంటేనే మీరు వెళ్ళి దాంతో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఇక్కడ మీకు ఏజెంట్ లేకపోతే యూ కెనాట్ గో అండ్ యూ కెనాట్ కనెక్ట్, ఇక్కడ మీరు కనెక్ట్ అవ్వలేరు ఏజెంట్లో, ఈ క్లయింట్లో ఏజెంట్ లేకపోతే. అదే మీకు యాన్సిబుల్లో అవసరం లేదు. ఓకే, సో యాన్సిబుల్ ఈజ్ నాట్ లైక్ ఇట్ వోంట్ రిక్వైర్డ్ ఎనీ ఏజెంట్స్ రన్నింగ్ ఆన్ ద క్లయింట్ మిషన్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే లైక్ యాన్సిబుల్ ఎప్పుడు కూడా మీకు మేనేజ్డ్ హోస్ట్ని ఎట్లా కనెక్ట్ అవుతుంది, యూజింగ్ OpenSSH ఆర్ WinRM. ఓకే, సో WinRM అంటే విండోస్లో, OpenSSH లైక్ యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ లైనెక్స్ మిషన్స్. ఓకే, సో లైనెక్స్ మిషన్స్కి మనము OpenSSHతో కనెక్ట్ అవుతాము యూజింగ్ యాన్సిబుల్. ఓకే, సో యాన్సిబుల్ ఆల్వేస్ కనెక్ట్స్ టు ద హోస్ట్ యూజింగ్ OpenSSH. ఫర్ విండోస్ ఇట్ ఈస్ WinRM. ఓకే, ఈ రెండు యూజ్ చేసి అది మన టాస్క్స్ ఏవైతే రన్ చేస్తుందో ఆ టాస్క్స్ అన్నింటినీ రన్ చేస్తుంది అనమాట. ఓకే, సో టాస్క్స్ మాడ్యూల్స్ అంటే ఏంటనేది నేను మీకు చెప్తా. ఓకే, బట్ you need to remember that this will run all the tasks, okay, using Ansible modules. Okay, so Ansible modules ని యూజ్ చేసి మనం టాస్క్ని రన్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ OpenSSH for Windows, WinRM for OpenSSH for Linux, WinRM for Windows. Okay, so and also we'll see Ansible architecture ఎట్లా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ యూజర్. ఓకే, సో యూజర్స్ మనం జనరల్గా లైక్ వీ కనెక్ట్ టు ది యాన్సిబుల్ ప్లేబుక్స్. ఓకే, సో మన దగ్గర ప్లేబుక్స్ ఉంటాయి, రైట్? సో యూజింగ్ ప్లేబుక్స్ వాట్ విల్ డూ, విల్ రన్ ఇన్ ది యాన్సిబుల్ ఆటోమేషన్ ఇంజన్. ఓకే, సో ఇది నా యాన్సిబుల్ ఆటోమేషన్ ఇంజన్. సో యాన్సిబుల్ ఆటోమేషన్ ఇంజన్లో ఏమేమి ఉంటాయి, సో విల్ హ్యావ్ ఇన్వెంటరీ, మనకి ఇన్వెంటరీ ఉంటుంది, అండ్ మనకి APIs ఉంటాయి, దెన్ వీ విల్ హ్యావ్ మాడ్యూల్స్, right? Then we'll have plugins. Okay, so these will go and connect to the host. Okay, ఏదైనా హోస్ట్ కావచ్చు, or else it might be any network. Okay, and ఇక్కడ క్లౌడ్ నుంచి కూడా మనకు ప్రైవేట్ పబ్లిక్ క్లౌడ్స్ నుంచి కూడా మనము కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ మై యాన్సిబుల్ ఇంజన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ది Ansible. Okay, so Ansible architecture ఎట్లుంటుంది, సింపుల్గా లైక్ ఇఫ్ యూ హ్యావ్ Ansible playbooks, వీఆర్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ టు ది Ansible engine. ఓకే, సో యాన్సిబుల్ ఇంజిన్లో ఏమేమి ఉంటాయి, మనకి ఇన్వెంటరీ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ APIs, మాడ్యూల్స్, ప్లగిన్స్. ఓకే, సో వెనెవర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు వస్తాయి, లైక్ విల్ సీ లైక్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది ఎక్కడ అనేది కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వెన్ వీ లాగిన్ టు అవర్ బాక్సెస్. ఓకే, సో మనం Ansible బాక్సెస్ లాగిన్ అయినప్పుడు చెక్ చేద్దాం అవన్నీ. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మీకు ఆర్కిటెక్చర్ అవగాహన లేకపోతే దిస్ ఈజ్ వాట్ ద సింపుల్ థింగ్స్ దట్ విల్ డూ విత్ ది Ansible. Okay, so and also we'll see few use cases. Okay, so what will be the use cases for the Ansible? Okay, so general ga like Ansible use చేసి like there are a lot of tools which are similar to Ansible, like మనము షెఫ్ తీసుకోవచ్చు, పపెట్ తీసుకోవచ్చు, సాల్ట్ స్టాక్ తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే
Ansible ఏంటంటే లైక్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్ కేసెస్ లైక్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే వీఆర్ సెంట్రలైజింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ఏదైతే డిప్లాయ్మెంట్ ఉంటుందో దానికి మనం కామన్గా యూజ్ చేసే యూస్ కేస్ ఇది. ఓకే, యాన్సిబుల్కి. ఓకే, అండ్ ఆల్సో it can be used for application deployment. Okay, so configuration management, application deployment, okay, and manamu provisioning kosamu, and we can do continuous delivery with Ansible, and we can do security. Okay, and also we can implement orchestration. ఓకే, సో ఇవన్నీ కూడా జనరల్గా వచ్చే యూస్ కేసెస్. ఓకే, సో మనకి మీరు https ansible.comలోకి వెళ్ళిన తర్వాత హౌ యాన్సిబుల్ వర్క్స్ అనేసి ఉంటుంది మీకు. ఓకే, సో ఇందులో మీకు అన్నీ కూడా యూస్ కేసెస్ ఉంటాయి. ఓకే, సో గో అండ్ చెక్ దిస్ పేజ్. ఓకే, https://www.ansible.com/how-ansible-works. ఓకే, సో మీకు యాన్సిబుల్ ఎట్లా వర్క్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే, యూస్ కేసెస్ చూడాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ you can check in this page. Okay, so this is the basic architecture and these are the use cases. Okay, so basic structure etla untadi Ansible. Okay, so what will be major Ansible basic structure? Okay, so general ga manaki Ansible lo vachesi manaki modules untayi. Okay, so what is a module? Module is nothing but a library file. Okay, so evaithe library files untayo avitni manam modules antam. Okay, and also we'll have conditions. Okay, then we'll have actual commands, right? So ఇవన్నీ యూజ్ చేసి మనం ప్లేబుక్ని రాయొచ్చు. ఓకే, సో మాడ్యూల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ స్టేట్ అండ్ డిజైర్డ్ స్టేట్. ఓకే, సో మన కరెంట్ స్టేట్ డిజైర్డ్ స్టేట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడైనా కానీ మాడ్యూల్ని రన్ చేస్తుంటాం. ఓకే, సో మన కరెంట్ స్టేట్ వచ్చేసి మేనేజ్డ్ హోస్ట్. ఓకే, సో ఏవైతే మనము మేనేజ్డ్ హోస్ట్ అంటామో అవన్నీ కూడా కరెంట్ స్టేట్స్. ఓకే, సో మన డిజైర్డ్ స్టేట్ ఎక్కడ రాస్తాం మనము? డిజైర్డ్ స్టేట్ వచ్చేసి యాన్సిబుల్లో మనము ప్లే బుక్స్లో రాస్తాం. ఓకే, సో దిస్ ఈస్ మై డిజైర్డ్ స్టేట్, దిస్ ఈజ్ మై కరెంట్ స్టేట్. ఓకే, సో ఈ రెండు కూడా ఆల్వేస్ మ్యాచింగ్లో ఉంటేనే మనకి ఆటోమేషన్ రన్ అవుతుందని అర్థం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ ప్లే బుక్? అప్పటి నుంచి మనం ప్లే బుక్ అంటాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ ప్లే బుక్? ఓకే, సో ప్లే బుక్లో జనరల్గా మనకి ప్లేస్ ఉంటాయి. ఓకే, సో ప్లే బుక్లో మనకి ప్లేస్ ఉంటాయి. ఓకే, సో వీ కాల్ ఇట్ యాజ్ ప్లేస్. ఓకే, సో ఈ ప్లేస్లో మనకి టాస్క్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా ఇందులో మనకి టాస్క్. ఓకే, సో ఇట్ ఈజ్ మై టాస్క్. ఈ టాస్క్లో మనకి మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా నాకు ఇప్పుడు నేను ఎన్ని అయినా టాస్క్స్ రన్ చేయొచ్చు. ప్రతి టాస్క్లో ఒక మాడ్యూల్ ఉంటుంది. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. ఇందులో నా మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్ ప్లేబుక్ స్ట్రక్చర్. ఓకే, సో ప్లేబుక్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఏమేమి ఉంటాయి? ప్లేబుక్స్లో ప్లేస్ ఉంటాయి. ప్లేస్లో మనం టాస్క్ రాసాము. టాస్క్ లోపల మనకి మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లైక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ నెక్స్ట్ పార్ట్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ స్ట్రక్చర్లోనే ఉంటుంది మొత్తం కూడా మనకి. యాన్సిబుల్ అంటేనే లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లే బుక్స్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్ ఈజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం ఆల్రెడీ కంట్రోల్ నోడ్ అనుకున్నాము అండ్ ఆల్సో వీ హ్యావ్ మేనేజ్డ్ నోడ్స్. ఓకే, సో కంట్రోల్ నోడ్ అండ్ మేనేజ్డ్ నోడ్స్. సో మనము ఆల్రెడీ అనుకుందే ఇది మీకు విండోస్ ఉంటే మాత్రం యూ నీడ్ టు హ్యావ్ యువర్ పవర్ షెల్. ఓకే, సో అదే మీకు లైనెక్స్ ఉంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ యువర్ Python running on it, right? So మీకు Python అయితే like you should have 3.5 or later. Okay, and 2.5 or later కూడా వర్క్ అవుతుంది, బట్ రైట్ నౌ దే ఆర్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ సపోర్ట్. ఓకే, సో పైథాన్ నుంచే ఇది అవుట్ ఆఫ్ సపోర్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ గో ఫర్ 3.5 ఆర్ లేటర్ పైథాన్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎస్సీ లైనెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు రెడ్ హ్యాట్ యూజ్ చేసి. ఓకే, సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, సో పవర్ షెల్ అయితే యూ నీడ్ టు హ్యావ్ యువర్ వర్జన్ 3.0 ఆర్ లేటర్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ విండోస్. అండ్ ఆల్సో మీకు .NET version 4 ఉండాలి. ఓకే, version 4 ఆర్ లేటర్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, ఈ .NET ఫ్రేమ్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ .NET ఫ్రేమ్వర్క్ మనము యాన్సిబుల్ని రన్ చేయలేము విండోస్లో. ఓకే, సో యువర్ పవర్ షెల్ షుడ్ బి version 3.0 ఆర్ లేటర్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ షుడ్ బి version
4. ఓకే, సో జనరల్గా మన యాన్సిబుల్ వచ్చేసి లైక్ విల్ హ్యావ్ 2.8 2.9. ఓకే, సో మనము 2.8లో అయినా 2.9లో అయినా పనిచేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఆల్సో మన కంట్రోల్ నోడ్లో కూడా డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఏ లైనెక్స్ ఆర్ లైనెక్స్ మిషన్ పైన మనకి పైథాన్ ఉండాలి. పైథాన్ అగైన్ 3.5 ఆర్ లేటర్ ఉంటుంది మన దాంట్లో. ఓకే ఓకే, సో నెక్స్ట్ మనము హౌ వి డిప్లాయ్ ఆర్ యాన్సిబుల్ చూసాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ వి డిప్లాయింగ్ యాన్సిబుల్ అనేది. ఓకే, సో ఇక్కడ డిప్లాయింగ్ యాన్సిబుల్లో సో విల్ సీ వాట్ ఈజ్ ఇన్వెంటరీ. ఓకే, సో ఇన్వెంటరీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో విల్ సీ వాట్ ఈజ్ ఇన్వెంటరీ హియర్. ఓకే, సో ఇన్వెంటరీ అంటే ఏంటి? ఓకే, సో ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ విల్ హ్యావ్ లిస్ట్ ఆఫ్ మేనేజ్డ్ హోస్ట్. ఓకే, సో మనం ఆల్రెడీ కంట్రోల్ నోడ్ అనుకున్నాం, మేనేజ్డ్ హోస్ట్ అనుకున్నాం. ఓకే, మేనేజ్డ్ హోస్ట్ అంటే నథింగ్ బట్ యువర్ రిమోట్ హోస్ట్. ఓకే, సో మన ఏదైతే రిమోట్ సర్వర్స్ ఉంటాయో ఆ రిమోట్ సర్వర్స్ అన్నీ కూడా ఆ లిస్ట్ అంతా కూడా మనం ఎక్కడ కూర్చోబెడతాము ఆర్ ఎక్కడ డిఫైన్ చేస్తాము? ఇన్వెంటరీలో. ఓకే, సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటుంది. ఒకటేమో స్టాటిక్ ఇన్వెంటరీ, ఒకటేమో డైనమిక్ ఇన్వెంటరీ. ఓకే, సో మనం రెండింటి గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ మనం ఓన్లీ స్టాటిక్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ స్టాటిక్ ఇన్వెంటరీ? ఓకే, సో స్టాటిక్ ఇన్వెంటరీ అంటే ఏంటి, అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి అనేది. ఓకే, సో జనరల్గా ఇది వచ్చేసి ఇట్స్ అ సింపుల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో ఇట్ మైట్ బి ఎ టెక్స్ట్ ఫార్మాట్ ఆర్ అన్ IANI ఫార్మాట్ ఆర్ YAML ఫార్మాట్. ఓకే, సో ఏదైనా ఒక ఫార్మాట్లో ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ స్టాటిక్ ఇన్వెంటరీ. కాకపోతే స్టాటిక్ ఇన్వెంటరీ జనరల్గా లైక్ దిస్ విల్ బి ఇన్ అ డిఫాల్ట్ ఇన్వెంటరీ ఫైల్. ఓకే, సో స్టాటిక్ ఇన్వెంటరీ అన్న డిఫాల్ట్ ఇన్వెంటరీ అన్న ఓకే సేమ్. ఓకే, స్టాటిక్ ఇన్వెంటరీ ఫైల్ అయినా డిఫాల్ట్ ఇన్వెంటరీ ఫైల్ అయినా ఒక్కటి. ఓకే, సో డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి దీన్ని ETC యాన్సిబుల్ ఓకే హోస్ట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ETC యాన్సిబుల్ హోస్ట్లో జనరల్గా డిఫాల్ట్ ఇన్వెంటరీ ఫైల్ ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ప్రొడక్షన్లో రియల్ టైమ్ సినారియోస్లో మనము ఇది యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయమంటే సో ఫస్ట్ 2 రీజన్స్. ఓకే, సో 1 రీజన్ వచ్చేసి మనం ఎందుకు ఈ ఫైల్ని ప్రొడక్షన్లో యూజ్ చేయము ఆర్ రియల్ టైంలో యూజ్ చేయము, ఎందుకంటే ఇది ETC ఫైల్. మనం ఎప్పుడైనా కానీ ETC ఫైల్ /ETC యాక్సెస్ చేయాలంటే మనకి రూట్ యాక్సెస్ ఉండాలి. ఓకే, సో మనకి ప్రొడక్షన్లో కానివ్వండి మీరు రియల్ టైంలో చేసినప్పుడు మీకు నాన్ రూట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, మనకి రూట్ యాక్సెస్ ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ నాన్ రూట్ యాక్సెస్. ఓకే, యూ వోంట్ బీ హ్యావింగ్ ది రూట్ యాక్సెస్. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో మనకి ETCని యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే, సో /ETC యాక్సెస్ చేయనప్పుడు మనం యాన్సిబుల్ని అందులో ఉన్న హోస్ట్ ఫైల్ని మనము యాక్సెస్ చేయలేము. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ETC యాన్సిబుల్ హోస్ట్ అనేది ఇది గ్లోబల్ ఫైల్. ఓకే, సో గ్లోబల్గా యూజ్ చేసే అంటే అందరు యూజర్స్ యూజ్ చేసే ఫైల్ ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ETC యాన్సిబుల్ హోస్ట్ యూజ్ చేసిన అనుకోండి, ఇప్పుడు నా దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో 1 2 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, రియల్ టైంలో అయితే మీకు 10 15 20 ప్రాజెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి నేను ETC యాన్సిబుల్ హోస్ట్లో పెట్టిన అనుకోండి, సో ఇట్స్ నాట్ గుడ్ రైట్. సో దాన్ని మనము లైక్ అన్ని ప్రాజెక్ట్స్కి యూజ్ చేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్క డిఫరెంట్ ప్రాజెక్ట్కి ఒక డిఫరెంట్ ఇన్వెంటరీ ఉండాలి. ఓకే, సో దట్ ఆ ప్రాజెక్ట్ ఇన్వెంటరీ ఆ ప్రాజెక్ట్ సర్వర్స్ ఆ ప్రాజెక్ట్ ఫైల్లోనే కనిపిస్తాయి. ఓకే, సో నేను ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్ 3 అని అనుకోండి, ప్రాజెక్ట్ 1 ఇన్వెంటరీ ప్రాజెక్ట్ 2 ఇన్వెంటరీ ప్రాజెక్ట్ 3 ఇన్వెంటరీ డిఫరెంట్గా ఉండాలి. నేను అన్నీ కూడా ఒకటే ఫైల్లో పెడితే వాట్ ఈస్ ద యూజ్ అంటే ఇట్స్ నాట్ సెక్యూర్డ్ యాక్చువల్లీ. ఓకే, సో సెక్యూర్డ్ ఉండదు అండ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అప్పుడు. ఓకే, సో ద రీజన్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ వీ యూజ్ డిఫరెంట్ అంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలోనే మనము మన ఇన్వెంటరీ ఫైల్ని క్రియేట్ చేసుకోవడం మంచిది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 రీజన్స్. ఓకే, సో ఇది ఫస్ట్ రీజన్, ఇది సెకండ్ రీజన్ మనం ఎందుకు ప్రొడక్షన్లో ఈ గ్లోబల్ ఫైల్ని యూజ్ చేయము అనే దానికి. ఓకే, సో మనం ఇప్పుడు డిఫాల్ట్ ఇన్వెంటరీలో సో స్టాటిక్ ఇన్వెంటరీలో ఏమేమి పెట్టొచ్చు. ఓకే, సో ఇఫ్ దిస్ ఈజ్ మై ఇన్వెంటరీ ఫైల్. ఓకే, సో మనము IP అడ్రస్ ఇవ్వచ్చు, రిమోట్ హోస్ట్ IP అడ్రస్ అని ఇవ్వచ్చు, హోస్ట్ నేమ్ అన్న ఇవ్వచ్చు, FQDN అని ఇవ్వచ్చు ఆర్ IP అని ఇవ్వచ్చు. ఓకే, సో FQDN అంటే ఏంది, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది సర్వర్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు యాన్సిబుల్ ఆర్ సర్వర్ a.traytree.com ఇది నా ఫుల్ సర్వర్ నేమ్.
అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, సో ఇక్కడ నా డొమైన్ నేమ్ కూడా వస్తుంది. ఓకే, విత్ హోస్ట్ నేమ్. అదే నేను ఐపీ అడ్రస్ అంటే లైక్ మై ఐపీ అడ్రస్, హోస్ట్ నేమ్ అంటే జనరల్గా ఐ విల్ గివ్ సర్వర్ ఏ. ఓకే, సో ఇలా హోస్ట్ నేమ్ అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ నా ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈ హోస్ట్ ఫైల్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో, ఐపీ హోస్ట్ నేమ్ ఎఫ్క్యూడి అని ఏదైతే హోస్ట్ చేస్తున్నామో డిఫైన్ చేస్తున్నామో ఇన్వెంటరీ ఫైల్లో, సో ఎగ్జిక్యూషన్ టైంలో అదే యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఐపీ అడ్రస్ యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ టైంలో హోస్ట్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, సో అది యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, సో డెఫినెట్గా మీరు ప్లేబుక్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఇన్వెంటరీ ఫైల్లో ఇచ్చిర్రో అదే మీరు మీ ప్లేబుక్లో డిఫైన్ చేయాలి. ఇక్కడ మీరు ఐపీ అడ్రస్ ఇచ్చి మీ ప్లేబుక్లో హోస్ట్ నేమ్ ఇవ్వడము, ఎఫ్క్యూడిఎన్ నేమ్ ఇవ్వడమో ఇస్తే ఇట్ వోంట్ మ్యాచ్ అండ్ ఇట్ వోంట్ యాక్సెప్ట్ ద కనెక్షన్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తారో ఎగ్జిక్యూషన్ టైంలో అదే డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మీరు /etc/ansible/hostలోకి వెళ్ళారు అనుకోండి, మనకి అక్కడ డిఫాల్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అంటే like we'll see what all the files, like that file will have. Okay, so let me log into my box. Okay, so నేను నా Ansible version చెక్ చేస్తా. సో let me check the version with Ansible -version. ఓకే, సో వర్షన్ వచ్చేసి 2.9.6 నాది. ఓకే, సో ఇప్పుడు మనము if I say vi etc Ansible and if I say host, ఓకే, సో ఇది నా etc Ansible host ఫైల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ హోస్ట్ ఫైల్. ఓకే, ఓకే, సో ఇప్పుడు వాట్ ఐల్ డూ, ఐ విల్ ఎంటర్ సంథింగ్. ఓకే, సో మనము ఇఫ్ ఐ సే సర్వర్ ఏ అండ్ ఐల్ సే సర్వర్ బి అండ్ ఐల్ సే సర్వర్ సి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ సేవ్ దిస్ ఫైల్. సో నేను ఇప్పుడు నా 3 హోస్ట్ ఎంటర్ చేసిన. ఓకే, సో నేను సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి అన్న చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను ఇప్పుడు సర్వర్ a.tritech.com, సర్వర్ b.tritech.com, సర్వర్ c.tritech.com అని నేను చేసుకోవచ్చు. ఓకే, సో ఐ కెన్ గివ్ ఎఫ్క్యూడిఎన్ నేమ్ ఆర్ఎల్స్ ఐ కెన్ గివ్ మై హోస్ట్ నేమ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఇన్ ఎ గ్రూప్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఇండివిజువల్ సర్వర్స్ని డిఫైన్ చేస్తూ నా ప్లేబుక్లో రాయలేను. ఓకే, అదే నేను సర్వర్స్ అన్నిటిని గ్రూప్ చేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా లైనెక్స్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ అన్నిటిని గ్రూప్ చేసి ఆ గ్రూప్లో ఏ ఐపీ అడ్రస్ ఉన్నాయో నేను డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే ఫైల్లో ఇఫ్ ఐ సే ఇక్కడ సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ సే దీస్ ఆర్ మై లైనెక్స్ సర్వర్స్. ఓకే, సో నేను దీన్ని గ్రూప్ చేస్తున్నా. ఓకే, సో నా లైనెక్స్ సర్వర్స్ ఏంటి, సర్వర్ ఏ అండ్ సర్వర్ బి. ఓకే, సో నా సర్వర్ సి వచ్చేసి నా వెబ్ సర్వర్. ఓకే, నేను మళ్ళీ నా డిబి సర్వర్ని కూడా డిఫైన్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో నా సర్వర్ ఏ అండ్ సర్వర్ బి నా డిబి సర్వర్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను ఐ కెన్ యూజ్ సేమ్ హోస్ట్ ఇన్ మల్టిపుల్ గ్రూప్స్. ఓకే, సో ఒకటే హోస్ట్ నేను మల్టిపుల్ గ్రూప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనకు ఈ సినారియోస్ చాలా వస్తాయి. ఓకే, యూజ్ చేయొచ్చా లేదా అనేసి, సో దట్ ఎస్ వీ కెన్ యూజ్. ఓకే, సో ఇప్పుడు ఐ కెన్ డూ. ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ ఈటీసీ యాన్సిబుల్ అనుకోండి, ఇక్కడ ఉండి కింద నాకు లైనెక్స్ సర్వర్స్, వెబ్ సర్వర్, డిబి సర్వర్స్ నేను గ్రూపింగ్ చేసిన. ఓకే, సో ఇలానే కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అంటే, సో ఇఫ్ ఐ క్లియర్ మై స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను సర్వర్ ఏ సర్వర్ బి అని ఇచ్చిన, ఇట్లా కాకుండా నేను ఏ బ్రాకెట్స్లో నేను సర్వర్ ఏ సర్వర్ బి. ఓకే, అంటే నాది ఏ అండ్ బి, అదే నేను డి ఇచ్చిన అనుకోండి, సో ఏ టు డి, సర్వర్ ఏ సర్వర్ బి సర్వర్ బి సర్వర్ సి సర్వర్ డి అని దాని అర్థం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం రేంజ్ అంటాం. ఓకే, సో నేను ఏ రేంజ్ నుంచి డి రేంజ్ వరకు ఇస్తున్నా. ఓకే, సో ఏ టు డి, మై రేంజ్ ఈజ్ ఏ టు డి, సర్వర్ ఏ టు డి ఈజ్ మై రేంజ్. అంటే నా లైనెక్స్ సర్వర్స్ అన్ని సర్వర్ ఏ సర్వర్ బి సర్వర్ సి సర్వర్ డి అనేది
నా లైనెక్స్ బాక్సెస్. అలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 192.168 ఓకే డాట్ 250.1-100 ఓకే. సో దీని అర్థం ఏంది, నా ఈ వెబ్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, అవి వెబ్ సర్వర్లు 100 వెబ్ సర్వర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ 100 వెబ్ సర్వర్స్ అని దీని అర్థం. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ గివ్ రేంజ్ ఈ ఐపీ అడ్రస్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఓకే if I give 192.168 డాట్ నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే 250:252 అని ఇచ్చి కోలన్ ఐ విల్ సే 1-100. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ని సర్వర్స్ డిఫైన్ చేస్తుంది, ఇది టోటల్లీ ఇట్ ఈస్ డిఫైనింగ్ అరౌండ్ 300. ఓకే, సో ఈ 300 ఐపీస్ ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనము రేంజెస్ ఇవ్వచ్చు వెన్ యు ఆర్ అప్లయింగ్ ఇన్ యువర్ గ్రూప్స్. ఓకే, అండ్ ఆల్సో మనకి నెస్టెడ్ గ్రూప్స్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇలా. ఓకే, సో యాన్సిబుల్లో వీ కెన్ ఆల్సో గివ్ నెస్టెడ్ గ్రూప్స్. ఓకే, నెస్టెడ్ గ్రూప్స్ అంటే ఏంటంటే నేను నా పేరెంట్ గ్రూప్ని డిఫైన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఇండియా. ఓకే, సో ఇండియాలో అంటే లైక్ ఐఎమ్ డిఫైనింగ్ దిస్ ఈజ్ మై పేరెంట్ గ్రూప్, ఇండియా అనేది నా పేరెంట్ గ్రూప్. దెన్ ఐ విల్ సే చిల్డ్రన్. ఓకే ఓకే, సో ఇండియా అనేది నేను వాడుతున్నా, చిల్డ్రన్ అనేది కీవర్డ్. ఓకే, సో మీరు కంపల్సరీగా చిల్డ్రన్ అని వాడాల్సిందే. ఓకే, సో ఇండియాలో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఏం చేస్తా ఇప్పుడు ఇందులో వెబ్ అండ్ ఆల్సో డీబీ. ఓకే, ఈ రెండేమో ఇండియాకి సంబంధించినవి అని పెడతా. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ సే దట్ ఓకే ఇక్కడ నేను సింగపూర్ కోలన్ చిల్డ్రన్. ఓకే, సో ఇక్కడ నేను లైనెక్స్ సర్వర్స్ ఇస్తాను. ఓకే, సో నేను ఏంటంటే నా పేరెంట్ గ్రూప్ ఏంటిది, దానికి కింద ఏమేమి చైల్డ్ గ్రూప్స్ వస్తాయనేది నేను ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేస్తున్నాను అనమాట. అంటే నా వెబ్ సర్వర్ A to D అండ్ నా వెబ్ సర్వర్ 192.168 రేంజ్ ఏదైతే ఉందో 1-100, ఆ తర్వాత డీబీ రేంజ్ ఏదైతే ఉన్నాయో. ఓకే, సో అవన్నీ కూడా నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాయి, ఈ ఇండియా గ్రూప్ పేరెంట్ గ్రూప్ కిందకి వస్తాయని ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు చెక్. ఓకే, సో ఇఫ్ ఐ సే యాన్సిబుల్ -list -host వెబ్ అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు అది ఈ ఫైల్లోకి వెళ్ళి వెబ్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇట్ విల్ ఫెచ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఫెచింగ్ 100 సర్వర్స్. ఓకే, సో మనం వెబ్లో ఎన్ని పెట్టినాం, 100 సర్వర్స్ పెట్టాం. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఆల్ దోస్ 100 సర్వర్స్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే వెబ్ కాకుండా ఇఫ్ ఐ సే లైనెక్స్ సర్వర్స్. ఓకే, సో సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి, సర్వర్ డి. ఓకే, సో ఇది ఇట్ విల్ షో లాట్ ఆఫ్ స్టఫ్ కాబట్టి సో నేను ఏం చేస్తా అంటే ఐ విల్ చేంజ్ దిస్ రేంజ్. ఓకే ఓకే I'll say 1 2 3. Okay, and also 1 2 2. ఓకే ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ వెబ్ సర్వర్స్ చెక్ చేస్తాను. ఓకే, సో 1 to 2 ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే డీబీ ఇట్ విల్ షో దిస్. ఇఫ్ ఐ సే ఆల్, ఓకే ఆల్ అన్నాం అనుకోండి ఇట్ విల్ షో ఆల్ ద లిస్ట్. ఓకే, సో సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి, సర్వర్ డి. సో 250.1 252.2 252.1 252.2 252.3. ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఇండియా. ఓకే, సో నా ఇండియా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి అని చూపించాను అనుకోండి. సో ఇట్ విల్ షో ఓన్లీ ద వెబ్ అండ్ డీబీ. ఓకే, సో చిల్డ్రన్ ఏమేమి పెట్టినాం మనం, వెబ్ డీబీని పెట్టినాం, అది మనకి పైన లైనెక్స్ సర్వర్స్ని చూపించట్లేదు. ఓకే, సో ఈ విధంగా నేను నెస్టెడ్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇఫ్ యూ గో అండ్ సీ ఇన్ దిస్ ఫైల్. సో ఇఫ్ ఐ సే
ఓకే, మన దాంట్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని నేను ఇప్పుడు అడిగిన అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఓకే 1 2 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్లీ మనకి 4 గ్రూప్స్ ఉన్నాయని చెప్తాం మనం. ఓకే, సో లైనక్స్ సర్వర్స్, వెబ్, డీబీ, ఇండియా చిల్డ్రన్ అనే 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, బట్ డిఫాల్ట్గా కూడా మనకి ఇన్వెంటరీలో బిల్ట్ ఇన్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో డిఫాల్ట్లీ విల్ హ్యావ్ బిల్ట్ ఇన్ గ్రూప్స్. ఏంటివంటే ఒకటి అన్గ్రూప్డ్, ఇంకోటి ఆల్. ఓకే, సో నేను ఆల్రెడీ కొట్టి చూపించిన. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ గ్రూప్. ఓకే, ఇంకోటి వచ్చేసి అన్గ్రూప్డ్. ఓకే, సో ఇప్పుడు నేను యాన్సిబుల్ హోస్ట్ నేమ్, ఇఫ్ ఐ సే అన్గ్రూప్డ్. ఓకే, సో అన్గ్రూప్డ్ అని కొడితే నాకు అన్గ్రూప్డ్ ఏమేమి ఉన్నాయో చూపించాలి. ఓకే, సో బట్ మన దాంట్లో అన్గ్రూప్డ్ ఏమైనా ఉన్నాయా? మన దాంట్లో అన్గ్రూప్డ్ ఏమీ లేవు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ వన్ అన్గ్రూప్డ్ సర్వర్. ఓకే, సో హోమ్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ సర్వర్ ఈ అని ఇస్తాను. ఓకే, సో నా సర్వర్ ఈ వచ్చేసి అన్గ్రూప్డ్. ఓకే, సో ఇప్పుడు నేను అన్గ్రూప్డ్ అని కొట్టిన అనుకోండి, నాకు ఇక్కడ సర్వర్ ఈ అని చూపిస్తుంది. అదే ఆల్ అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ ఇంక్లూడ్ ఆల్ గ్రూప్స్ విత్ అన్గ్రూప్డ్. ఓకే, సో అన్గ్రూప్డ్లో ఉన్న సర్వర్ని కూడా చూపిస్తుంది. ఓకే, ఆల్ అని కొడితే. ఓకే, సో ఇవి రెండు బిల్ట్ ఇన్ గ్రూప్స్ బై డిఫాల్ట్గా మనము యాన్సిబుల్లో వాడే గ్రూప్స్ ఇవి. అంటే మనం ఇస్తలేము, ఎక్కడ కూడా అన్గ్రూప్డ్ అని ఇవ్వలేదు, మనం ఎక్కడ కూడా ఆల్ అని ఇవ్వలేదు. ఓకే, సో బై డిఫాల్ట్గా అది చూపిస్తుంది. ఓకే, సో బెస్ట్ వే టు సీ, ఇప్పుడు నా దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయి. నాకు అసలు ఎలా 100 గ్రూప్స్ ఉన్నాయి, ఎలా చెక్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓకే, 100 గ్రూప్స్లో లైక్ ఏది పేరెంట్ గ్రూపు, ఏది చైల్డ్ గ్రూపు తెలుసుకోవాలంటే ఇట్ లైక్ మనము ఫైల్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో వీ హ్యావ్ వన్ కమాండ్ కాల్డ్ యాన్సిబుల్ -inventory -graph. ఓకే, సో -graph అని కొట్టిన అనుకోండి, ఇట్ ఈస్ షోయింగ్ క్లియర్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ గ్రూప్ ఆల్ అని చెప్పినా కదా. ఓకే, సో ఇది వచ్చేసి అన్గ్రూప్డ్లో సర్వర్ ఈ. అదే మీకు సింగపూర్లో లైనక్స్ సర్వర్స్ ఉన్నాయి, అండ్ ఇండియాలో డీబీ గ్రూప్ ఉంది, వెబ్ గ్రూప్ ఉంది. ఓకే, సో దాంట్లో ఏమేమి సర్వర్స్ ఉన్నాయని మీకు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా చేసుకొని లైక్ ఈ కమాండ్ రన్ చేయొచ్చు. యాన్సిబుల్ -inventory -graph అని ట్రై చేసాం అనుకోండి, ఇట్ విల్ షో ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు నెస్టెడ్ గ్రూప్స్ ఉన్నా కానీ ఏమేమి గ్రూప్స్ ఉన్నా మీ ఫైల్లో ఏమేమి ఉన్నాయని అన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి లైక్ డిఫాల్ట్ ఫైల్ మనం యూజ్ చేసింది. ఇంతసేపు డిఫాల్ట్ ఫైల్ని మనము యూజ్ చేసినాం. అదే మీకు ప్రొడక్షన్లో నేను ఆల్రెడీ చెప్పిన వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫైల్. ఓకే, సో మనం ప్రొడక్షన్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ బేస్డ్ ఫైల్ని మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓకే, సో యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఓకే, ఆ ప్రాజెక్ట్లో మీరు మీ ఇన్వెంటరీ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే, సో నేను ఒక ప్రాజెక్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐ సే mkdir ansible tritri technologies. ఓకే, సో యాన్సిబుల్ ట్రైట్రీ టెక్నాలజీస్లోకి వెళ్తున్నా. ఓకే, సో ఇది నా ప్రాజెక్ట్ గ్రూప్. అప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే ఇక్కడ నేను నా ఓన్ ఇన్వెంటరీ ఫైల్ని క్రియేట్ చేసుకుంటా. ఓకే, సో ఐ విల్ క్రియేట్ మై ఓన్ ఇన్వెంటరీ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఐ విల్ గివ్ మై సర్వర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఏ ఆర్ మై వెబ్ సర్వర్. ఓకే, సో నా వెబ్ సర్వర్లో ఐ విల్ గివ్ సర్వర్ బి or else I will say server B to C. Okay, and also I'll say 172.25.250.125 అంట. ఓకే, జస్ట్ ర్యాండమ్గా ఇస్తున్నాను నేను. అండ్ I'll say DB. ఓకే, సో DBలో I'll say సర్వర్ C to D. ఓకే, సో నేను ఈ రేంజ్ ఇచ్చిన. ఓకే, అండ్ ఆల్సో ఐ గివ్ ఎనీ పేరెంట్ చైల్డ్ గ్రూప్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, సో ఇఫ్ ఐ సే ఇండియా _డేటా సెంటర్లో ఓకే చిల్డ్రన్. ఓకే, సో ఇక్కడ నేను నా వెబ్ అండ్ నా డీబీ. ఓకే, సింపుల్ స్టఫ్. ఓకే, సో ఇది నా ఇన్వెంటరీ. ఓకే, సో ఇప్పుడు నేను యాన్సిబుల్
ఇక్కడ ఈ కమాండ్ రన్ చేసిన అనుకోండి ఏం చూపించాలి, ఓకే నా ఇన్వెంటరీ చూపించట్లేదు. ఇది ఎక్కడ ఇన్వెంటరీ, ఇది మన డిఫాల్ట్ ఇన్వెంటరీ ఇది. ఓకే దిస్ ఈజ్ నాట్ ద ఇన్వెంటరీ విచ్ ఐ హావ్ క్రియేటెడ్ రైట్ నౌ ఇన్ మై ప్రాజెక్ట్, రైట్. సో నా ప్రాజెక్ట్లో ఇన్వెంటరీ చూపించాలంటే నేను ఏం చేయాలి, -i అండ్ ఇన్వెంటరీ. ఓకే సో -i ఇన్వెంటరీ అని కొడితే ఇప్పుడు నేను నా డిఫాల్ట్ దీంట్లో ఏం క్రియేట్ చేస్తానో చూపిస్తుంది. ఓకే సో ఇక్కడ చూడండి నాకు ఇండియా డీసీలో డీబీ వెబ్ ఉంది. ఓకే అన్గ్రూప్లో సర్వర్ ఏ ఉంది, అదే డిఫాల్ట్లో అన్గ్రూప్లో సర్వర్ ఈ ఉంది. ఓకే సో మీకు ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్వెంటరీ చూడాలనుకుంటే -i అని కొట్టిరు అనుకోండి, మీకు మీ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్వెంటరీ కనిపిస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్ దిస్. ఓకే సో రైట్ నౌ మనము ఇన్వెంటరీ ఫైల్ ఎట్లా రాయొచ్చు, ఇన్వెంటరీ ఫైల్లో గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఆల్సో పేరెంట్ చైల్డ్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయొచ్చో కూడా చూసినాము. ఓకే సో నెక్స్ట్ ఒక సింపుల్ ఒక ఏమంటారు చిన్న ఎక్సెల్ షీట్లో తయారు చేసుకొని ఏదైనా ప్రాజెక్ట్ లాగా తయారు చేసుకొని, ఓకే విల్ ట్రై టు క్రియేట్ అన్ ఇన్వెంటరీ ఫైల్. ఓకే రియల్ టైంలో ఇన్వెంటరీ ఫైల్ ఎట్లా ఉంటుంది అనేది క్రియేట్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ పార్ట్లో మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఏదో చూద్దాం. ఓకే ఓకే సో నౌ మనకి ఇన్వెంటరీ ఎట్లా రాయాలో తెలిసింది, రైట్. సో ఇన్వెంటరీ ఫైల్స్ ఎట్లా రాయాలో తెలిసింది. ఓకే సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. సో యూ గైస్ నీడ్ టు చెక్. ఓకే సో నేను నెక్స్ట్ సెషన్లో ఐ విల్ ట్రై టు గివ్ ది సొల్యూషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో ఆల్రెడీ యూజ్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లుంటుంది మన ఎక్సెల్ షీట్స్ ఎట్లా రాస్తాం మనము. ఓకే సో మన హోస్ట్ ఏముంటుంది, వాట్ ఈస్ ద టెక్నాలజీ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్. ఓకే ఆ హోస్ట్ నేమ్లో ఆ హోస్ట్లో ఏమేమి టెక్నాలజీస్ హోస్ట్ చేసినామని, అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ లొకేషన్. ఓకే అండ్ ఆల్సో ఏ ఎన్విరాన్మెంట్లో ఉంది. ఓకే సో ఇది హోస్ట్ నేమ్ అన్న అవ్వచ్చు, ఐపీ అడ్రస్ అన్న అవ్వచ్చు. ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఐపీ అడ్రస్ ఏ ఉండొచ్చు. ఓకే సో ఇక్కడ మనం హోస్ట్ నేమ్ తీసుకుందాం. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రైటరీ టెక్నాలజీస్ ఏ, ట్రైటరీ టెక్నాలజీస్ బి, ట్రైటరీ టెక్నాలజీస్ సి, ట్రైటరీ టెక్నాలజీస్ డి. ఓకే సో నేను నా 4 సర్వర్స్ ఉన్నాయి. ఓకే సో నా టెక్నాలజీ వచ్చేసి ఇందులో నాకు వెబ్ సర్వర్ ఉంది. ఓకే సో ఇందులో కూడా వెబ్ సర్వర్ ఉంది. ఓకే సో అండ్ ఆల్సో ఐ హ్యావ్ వెబ్ సర్వర్ ఇనిట్స్. ఓకే అన్నిట్లో వెబ్ సర్వర్ రన్ అవుతుంది అనుకుందాం. ఓకే సో లొకేషన్, ఓకే సో ఇది వచ్చేసి నాది హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి ఇవి రెండు. ఓకే సో ఇది వచ్చి నాది వైజాగ్ లొకేషన్లో ఉంది. ఓకే సో ఇది వచ్చేసి నాకు బెంగళూరులో ఉంది. ఓకే ఈ సర్వర్. ఓకే అండ్ ఎన్విరాన్మెంట్స్ వచ్చేసి ఇది నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇది నా టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇవి రెండు నా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. ఓకే సో ఇది నా సింపుల్ సినారియో అంటే సింపుల్ ఎక్సెల్. ఓకే సో ఈ ఫార్మాట్లోనే మనకు సర్వర్లు ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైటరీ టెక్నాలజీస్ అనే ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయండి MKDIRతో. ఓకే దెన్ గోయింగ్ టు దట్ దెన్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఇన్వెంటరీ లైక్ VI ఇన్వెంటరీ. ఓకే సో మీకు ఇక్కడ ఏమేమి ఉండాలి, మనకి వెబ్ సర్వర్ గ్రూప్ ఉంది. ఓకే అండ్ ఆల్సో వీ హ్యావ్ హైదరాబాద్ and we have production, మనకి dev, test. ఓకే వెబ్ సర్వర్ హైదరాబాద్, విజయవాడ అండ్ బెంగళూరు. ఓకే సో ఇవన్నీ కూడా గ్రూప్స్. ఓకే అండ్ ఆల్సో మనము వీ కెన్ ఆల్సో సే దట్ ఇండియా. ఓకే సో ఇండియాలో ఐ విల్ సే చిల్డ్రన్. ఓకే సో ఇందులో మీరు ఈ లొకేషన్లో ఉన్నాయి అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే సో లైక్ మనకి ఇందులో మనకి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు అని వచ్చేస్తుంది. ఓకే సో అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు TTDE అని. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ DB. ఓకే అండ్ ఇది వచ్చేసి
యూఎస్లో ఉందనుకుందాం, ఇది వచ్చేసి ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. ఓకే, సో ఇందులో మీకు ఇది రాదు. ఓకే, సో యూనిట్ సే US:children. ఓకే, ఇందులో మీకు ఈ DB సర్వర్ వస్తుంది, అది యూఎస్ది. ఓకే, మీరు యూఎస్ అనొచ్చు, లేకపోతే డల్లాస్ అన్నాం. ఓకే, సో హియర్ యూ విల్ సే డల్లాస్ గ్రూప్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇంకో గ్రూప్ ఏమొస్తుంది, DB. రైట్, ప్రొడక్షన్లోనే మీకు ఇవి 3 వచ్చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా గ్రూపింగ్ చేయండి అండ్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఇన్వెంటరీ అండ్ ట్రై టు కంప్లీట్ దిస్. ఓకే, సో లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ షోడ్ లైక్ హౌ యూ కెన్ డూ అనేది. నేను సిస్టంలో చేయట్లేదు. ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఆన్ మై బ్లాక్ బోర్డ్. ఓకే, సో చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దెన్ ఇన్ నెక్స్ట్ సెషన్స్ విల్ ట్రై టు టాక్ మోర్ అబౌట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎట్లా మేనేజ్ చేస్తాము అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ప్రయారిటీస్. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఫైల్స్లో ప్రయారిటీస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎక్కడెక్కడ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఎక్కడ చెక్ చేస్తుంది కాన్ఫిగరేషన్ ఫైల్స్ని యాన్సిబుల్ అనేది నెక్స్ట్ పార్ట్స్లో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో పింక్ చేయండి ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.